అందరూ న్యూ ఇయర్‌కి గానీ, వాళ్ళ బర్త్‌డే కానీ రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా! ఇది చేయాలా, ఈ సంవత్సరం అంతా నేను జిమ్‌కెళ్తాను, లేకపోతే ఈ సంవత్సరం మొత్తం నేను నాన్ వెజ్ తీసుకోను. సమ్ రెజల్యూషన్స్ అయితే ఒకటి తీసుకుంటారు. ఈ కోర్సెస్ అయిపోగొడతానని. ఒక 2, 3 వీక్స్ తర్వాత వెంటనే ఆ రెజల్యూషన్స్ అన్నీ అటకెక్కేస్తాయి. మళ్ళీ రొటీన్ లైఫ్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. సో, రీజన్ ఏమైండొచ్చు? సో, కాన్షియస్‌గా దే వాంట్ టు డూ సంథింగ్. బట్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ other forces which are hidden in the subconscious mind obstructing them not to follow their conscious mind. సో అట్లనే మనము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నడక మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, బట్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. తినేటప్పుడు కూడా మనం తింటూ ఉంటాము, ఇంకొక ఫ్రెండ్తో మనం ఏం మాట్లాడామో మనం గుర్తు తెచ్చుకుంటా ఏం మాట్లాడాలో అనుకుంటూ ఉంటాం. సో ఒకటి కాన్షియస్గా చేస్తామంటే ఇంకోటి సబ్కాన్షియస్గా ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటాయి. సో ఈ సబ్కాన్షియస్గా ఎందుకు ఇలా మనం అవుతున్నాము? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రెస్టారెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కూర్చొని తింటూ ఉంటారు. ఒక చిన్న కాక్రోచ్ ఒక అమ్మాయి మీద పడిపోతుంది. అమ్మాయి ఏం చేస్తుంది? ఎగురుతుంది, గంతులేస్తుంది, అన్నీ ఇసురు కొడుతుంది, సౌండ్ చేస్తుంది, అరుస్తుంది. అదే కాక్రోచ్ పక్కన ఉన్న ఒక వెయిటర్ మీద పడిపోతుంది. కానీ ఆ వెయిటర్ ఏం చేస్తాడు? జస్ట్ దాన్ని తీసేసిపోయి డస్ట్బిన్లో వేస్తాడు. సేమ్ కాక్రోచ్, కానీ రియాక్షన్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేసింది, ఈ అబ్బాయి ఎందుకు అలా బిహేవ్ చేసినాడు? ఆ అబ్బాయి కాన్షియస్గా యాక్ట్ చేసినాడు. సో ఇది కాక్రోచ్, చిన్న జంతువు, నాకేం హాని లేదు అని కాన్షియస్గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాడు దాన్ని పక్కన వేయాలని. కానీ ఆ అమ్మాయికి ఎవరు నేర్పిలేదు అట్లా ఎగరాలా, దుంకాలా, కింద పడేయాలని. కానీ ఆ అమ్మాయి చేసింది. ఎందుకు అంటే లోపల సబ్కాన్షియస్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్రోగ్రామ్స్ మనం డిలీట్ చేయనంత వరకు కూడా మనము మన లైఫ్లో 95% ఆఫ్ మన యాక్షన్స్ అన్నీ ఆ సబ్కాన్షియస్ మైండే మనల్ని డిక్టేట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా నువ్వు రెజల్యూషన్స్ తీసుకున్నావు, కానీ నీ వల్ల కాదులే అని లోపల నుంచి అది మనకు చెప్తా ఉంటుంది. మనం దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. నువ్వు తింటా ఉంటావు, నువ్వు దాని గురించి ఆలోచించు, తినడం గురించి కాదని అది చెప్తుంది, మనం దాని గురించి ఆలోచిస్తాము. సో ఇట్లా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కొన్ని లక్షల ప్యాటర్న్స్ మనల్ని రోజువారీ పనులన్నీ డిటెక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటే మనమే అన్ని పనులు ఆలోచన చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం, కానీ యాక్చువల్లీ 95% ఆఫ్ టైమ్స్ సబ్కాన్షియస్గా ఉన్న ప్రోగ్రామ్స్ మనల్ని డిక్టేట్ చేస్తూ ఉంటాయి. నువ్వు అది చేయి, ఇది చేయి అనుకుంటా. సో పర్టికులర్ సిచ్యువేషన్స్లో మనం ఎట్లా రియాక్ట్ కావాలా అనేది కూడా అదే మనకు చెప్తా ఉంటే అది చేస్తూ ఉంటాం అనమాట. సో అన్లెస్ వీ క్లియర్ ఆల్ దోస్ సబ్కాన్షియస్ ప్యాటర్న్స్, మనం ఎప్పటికీ కూడా కాన్షియస్గా మనకు కావాల్సిన విధానంలో మనం ఉండలేకపోతాం అన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్, అందరూ ఆనందంగానే ఉండాలనుకుంటాము, కానీ ఎంతమంది ఒక రోజులో ప్రతి క్షణం ఆనందంగానే ఉంటున్నారు? ఏదో ఒక టైంలో డిప్రెషన్కి పోతారు, యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, కోపం వస్తుంది, అసూయ వస్తుంది, అన్ని రకరకాలవి. మనకి ఏదైతే ఎలా అయితే ఉండాలనుకుంటామో అది కాకుండా మిగతా అన్ని ఎమోషన్స్కి గురవుతూ ఉంటాం. కానీ ఎవరినైనా పక్కనకి కూర్చోబెట్టి, బాబు నీకు ఎలా ఉండడం ఇష్టం? ఆనందంగా ఉండడం ఇష్టమా, ఇట్లా స్ట్రెస్ఫుల్గా యాంగ్జైటీగా అసూయపడుతూ కోపపడుతూ ఉండడం ఇష్టం? అంటే నాకు ఆనందంగా ఉండాలంటేనే ఇష్టం. దెన్ వై ఆల్ దీస్ ఎమోషన్స్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్ డే టు డే? తెలియకుండా ఆ సబ్కాన్షియస్లో మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్లో ఇట్లనే నువ్వు రియాక్ట్ కావాలి, ఇట్లా రియాక్ట్ అయితేనే నువ్వు కరెక్ట్ అని అది మనకు చెప్తా ఉంటే దాన్నే ఫాలో అవుతా ఉంటాం తెలుగు. సో ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మనము క్లియర్ చేసుకోకపోతే మనం అనుకున్నట్లు మనం జీవించలేము. సో దానికి ఒక చిన్న మెథడ్ ఏంటి, ఆ సబ్కాన్షియస్లో ఉన్న ప్రోగ్రామ్స్ డిలీట్ చేయడానికి? బీయింగ్ కాన్షియస్ అబౌట్ అవర్ ఓన్ బ్రెత్. సో మనము అట్లీస్ట్ మన శ్వాస మీద మనము ధ్యాస పెట్టి ఎలా తీసుకుంటున్నాము అనేది మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తామంటే తెలియకోకుండానే మనము కాన్షియస్గా ప్రతి యాక్షన్ చేయడానికి మనకు వీలవుతుంది అనమాట. సో లోపల ఉన్న డస్ట్బిన్లో చెప్తా ఉంటుంది కదా, ఆ మెమరీస్ అన్నీ కూడా డిలీట్ అవుతూ ఉంటాయి. విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కాన్షియస్. నాట్ ఓన్లీ జస్ట్ బ్రీత్, ఎవ్రీ అదర్ యాక్షన్ విల్ బికమ్ కాన్షియస్ అనమాట. తినేటప్పుడు తిండి గురించి ఆలోచిస్తాం, ఒకరితో మాట్లాడుతున్నాము అంటే దాని మీదనే ఆలోచిస్తాం. పాస్ట్ గుర్తు తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఈ సిచ్యువేషన్ ఏంటి, ఈ సిచ్యువేషన్కి నేనేం మాట్లాడాలి అదే మాట్లాడతాం. పాస్ట్లో ఏదో జరిగింది దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాం మనం. అదంతా ఎందుకంటే ఆ లోపల మెమరీస్ అనమాట. సో ఇఫ్ వీ స్టార్ట్ బికమింగ్ అవేర్ ఆఫ్ అవర్ ఓన్ బ్రెత్, ఆబ్వియస్లీ విల్ బికమ్
aware and conscious about each and every action in our life. సో ఆబ్వియస్లీ అప్పుడు ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, అవుట్కమ్ కూడా అట్లే ఫ్రూట్ఫుల్గా అవుతుంది. సో దాని క్రమంలోనే సుబ్బారావు అన్న మనకు చిన్న యాప్ని డివైడ్ చేసినారు. సో యాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ దే యాప్ ఎంకరేజెస్ ఎవ్రీబడి టు అబ్జర్వ్ దేర్ ఓన్ బ్రెత్. సో ఇట్లా మనం డైలీ ఒక 5-6 టైమ్స్ చేయగలిగితే దీనికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆడ మగ టైం రెస్ట్రిక్షన్ లేవు, తిన్న తర్వాత తినక ముందా రెస్ట్రిక్షన్ లేదు. ఎనీ టైం యూ జస్ట్ యూ హ్యావ్ 10 minutes time, you have 5 minutes time, just start observing your own breath. So slowly you will become aware of every other emotion and action of yourself. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ మోర్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో. సో దట్స్ గ్రేట్ lecture from Subbarao sir. Thank you sir. Thank you, Dasrat. Thank you.